అందరికీ నమస్కారం అండి. జూన్ 23వ తేదీన వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈ రాశి వారు గనుక ఇప్పుడే గనుక మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా ఆలస్యం చేయకుండా మరి దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువుగారు రామరాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, అత్తకోడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీపశు వశీకరణ కూడా చేయబడను. ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. చాలా నమ్మకమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటలని మనకు చక్కటి ఫలితాలు అనేవి లభిస్తాయి. సమస్య అనేది పరిష్కారం గురువు గారిదండి. మీకు నమ్మకం ఉంటే కనుక ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. చెప్పిన మరి ఈ రోజున మీ జీవితంలో మీరు బాగా ఇష్టపడినటువంటి మీ ప్రాణప్రదమైనటువంటి ఒక బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. మరి ఈ రోజున ఆ బంధం మీ నుంచి దూరం కావడానికి అసలు కారణం ఏమిటి అనేది ఈ రోజున మీరు తప్పకుండా తెలుసుకోవాలండి. ఆ నిజం మీరు తెలుసుకుంటే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు 7 గంటల 30 నిమిషాల తర్వాత అసలు ఏం జరగబోతోంది, ఎంతో నమ్మకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆ బంధంలో ఎందుకు అంత దూరమయ్యేటటువంటి గొడవలు, అవమానాలు, అలాగే అనుమానాలు ఇవన్నీ కూడా ఎందుకు కారణం కాబోతున్నాయి? మీ బంధానికి మీకు తెలియనటువంటి నరదృష్టి, మీలో ఉన్నటువంటి మీ కోపానికి, మీకు విపరీతమైనటువంటి మిమ్మల్ని ఆ విషయంలో దోషిగా చూపించడానికి ఈ రోజున మిమ్మల్ని ఎక్కువగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా తక్కువగాను ఉన్నాయండి. అయితే ఈ రోజున మీరు భద్రశత్రువులుగా మారి విడిపోయేటటువంటి డెసిషన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. మీరు ఎవరినైనా సరే సాధారణంగా ప్రేమిస్తే లేదా ఒక బంధాన్ని పూర్తిగా నమ్మితే మీరు మీ సర్వస్వాన్ని కూడా ధారపోసేలాగా ఉంటారు. అయితే మీరు పైకి చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ అయితే లోపల మాత్రం పంతాల కోసం కాకుండా బంధాల కోసం ఏదైనా సరే చెయ్యాలని చెప్పేసి తెగిస్తూ ఉంటారు. అయితే మీరు పంతాలను ఎప్పుడూ కూడా పట్టించుకోరు. మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఎదుటివారు మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి అసమర్థత, మీకు తెలియనటువంటి బాధ ఏదో ఒకటి మీకు ఉందని చెప్పేసి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. అదే మీ యొక్క అమాయకత్వం. ఎందుకంటే మీరు ఎదుటివారిని అందరూ మంచి వాళ్ళని మీరు నమ్మేస్తూ ఉంటారండి. గతంలో మీరు ఎన్నిసార్లు మోసపోతున్నా కూడా మీరు అందరినీ నా వాళ్లే అనేసి అందరినీ కూడా నమ్ముతూ ఉంటారు. ఇలా అందరినీ కూడా చాలా గుడ్డిగా నమ్మేసి ఇలా ఈ రోజున మీకు ఒక సిచ్యువేషన్లో ఎన్నుపోటు పొడిచేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా ఒక నమ్మకమే ఈ రోజున మీ పాలిట ఒక శాపంలా మారిందని చెప్పుకోవచ్చు. మీరు ఎవరినైతే ఎక్కువగా మీ ప్రాణం పెట్టి నమ్మారో వారే మీ ప్రాణాన్ని వారే మీకు ఈరోజు మీ బంధాన్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. ఈ బంధం మీకు ఒక్క రోజులో దూరం కావడం లేదండి. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ బంధంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తరచుగా వస్తూనే ఉన్నాయండి. అయితే మీరు కూడా గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ బంధాన్ని దూరం చేసుకోవడం మీకు ఇష్టం లేక మీరే సర్దుకుపోతూ వస్తున్నారు. అయితే ఆ సర్దుబాటుకు కూడా ఒక అర్థం ఉంటుందండి. మీరు సర్దుకుంటూ వస్తున్నప్పటికీ ఈ రోజున ఇలా ఏదో ఒక రోజు ఆ బంధం అనేది దూరం అవడం అనేది మీ మనసుకు కూడా తెలుసు. అయితే మీ ప్రేమను అలుసుగా తీసుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని, మీ విలువలను తగ్గిస్తూ ఈ సమాజానికి మిమ్మల్ని దోషులుగా పరిచయం చేస్తూ ఉన్నారు. అలా మీ గురించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుని మిమ్మల్ని చాలా తక్కువగా చూపిస్తున్నారండి సమాజానికి. అలాగే మీ గురించి కానీ, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ ఇలా ఎవరికీ కూడా చెప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీరే మీ మనసులో పెట్టుకుని మీరు నలిగిపోతూ ఉంటున్నారు కదా. అయితే అంతా బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ అవతల నుంచి మాత్రం మీరు అనుకుంటున్నటువంటి రెస్పాన్స్ అయితే రావడం లేదండి. ఇంకా రాకపోగా మీ పైన ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం అలా క్రమక్రమంగా ఎక్కువైపోతూ ఉంటుంది. మీరు మాత్రం ఇలా మౌనంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇలా మౌనంగా ఉంటున్నారని వాళ్ళు చులకనగా తీసుకుని మిమ్మల్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టడానికి చూస్తున్నారండి. అయితే రేపటి రోజున వారు చేసేటటువంటి ప్రతి పని కూడా పరాకాష్ఠకు చేరుకోబోతుందని చెప్పుకోవాలండి. ఈ రోజున పూర్తిగా ఆశ్చర్యపోయేటటువంటి ఒక విషయం ఏమిటి అంటే కనుక ఈ రోజున మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాల్లోపు ఒక బంధం అనేది మీ నుంచి ఎలా దూరం అవుతుంది అంటే ఇది మీరు ఊహించినటువంటి ఒక ట్విస్ట్ అనేది మీకు ఇస్తుందన్నమాట. అత్యంత ఆత్మమిత్రుడు ఎవడైనా కావచ్చండి, లేదంటే బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు లేదా ఒక స్నేహితురాలు, ఇలా మీకు ఎవరైనా సరేనండి. ఇలా మీరు ఎన్నాళ్ళుగానో ఎక్కువగా ప్రేమ పెంచుకున్నటువంటి ఒక ప్రేమ బంధం కూడా కావచ్చు. మరి ఈ రోజున మీరు 7 గంటల 30 నిమిషాల్లోపు ఒక నిజాన్ని అయితే తెలుసుకుంటారండి. ఆ వ్యక్తి ఇన్నాళ్లుగా మిమ్మల్ని వాడుకుంటున్నారని, మీ వెనుక గోతులు తీస్తున్నారని సాక్ష్యాలతో సహా మీకు పూర్తిగా అర్థమవుతుందండి. వివరంగా చెప్పాలంటే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఎవరి ద్వారా అయినా సమాచారం తెలిసేటటువంటి ఒక విషయం మీ మధ్యన
మాటల యుద్ధమే తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ఆ వాదన ఎంతలా ఎక్కువైపోతుంది అంటే, ఇకపై మీ ముఖం కూడా నాకు చూపించవద్దు అని ఒకరికి ఒకరు అనుకుని, ఆ బంధానికి స్వస్తి పలికేలా ఉంటుంది. ఇక మరి 7 గంటల 30 నిమిషాల లోపు ఈ సమయంలో మీకు ఒక చేదు జ్ఞాపకం గూడా ఇలాగ మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా గూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా రకాలుగా మీరు వారిని భరిస్తూ వచ్చారు. ఈరోజు కాకపోతే మరొక రోజైనా సరే వారిలో ఒక మంచి మార్పు వస్తుందని మీరు భరిస్తూ వచ్చారండి ఇన్నాళ్లుగా. కానీ మీ కృషికి మీరు ఇన్ని రోజులుగా పట్టినటువంటి మీ ఓర్పుకు వారిచ్చినటువంటి విలువ ఏమాత్రమూ కూడా లేదు. అంతా శూన్యం. వారు ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చాలా తక్కువగా చూశారు. చాలా తక్కువగా అంచనా వేశారు. ఇలా మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం అనే చెప్పుకోవాలండి. దీనికి అంతటికీ కారణం ఒక డబ్బు విషయమా, లేదా మీరు ఎదుగుతుంటే వారికి తెలియనటువంటి ఒక ఈర్ష్య, మీరు బాగా సెటిల్ అవుతున్నారని చెప్పేసి మీ మధ్య పేరుకుపోయినటువంటి ఒక ద్వేషం కావచ్చు, లేదా మీకు వచ్చేటటువంటి మంచి పేరును చూసి మీకు తట్టుకోలేకపోవడం, మీరు ఎవరికైనా వచ్చినటువంటి కష్టకాలంలో ఎవరికైతే మీరు తోడుగా నిలబడ్డారో వారు మిమ్మల్ని గుండెల మీద తంతూ ఉండడం, ఇదంతా కూడా ఈ రోజున మీకు మీ మనసుకి చాలా తీవ్రమైనటువంటి ఒక గాయంగా నిలుస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మిమ్మల్ని మీ మనసుతో ఆడుకుంటున్నారు. గుర్తుపెట్టుకోవాలండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ విషయంలో కూడా అన్నీ ఫేస్ చేశారండి. మీరు గొప్ప వీరుడని చెప్పుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎన్నో కష్టాలని, బరువు బాధ్యతల్ని మోశారు. మీకు కష్టం విలువ తెలుసు. ఏ సమయంలో మీరు ఎలా నడుచుకోవాలనేది కూడా మీకు తెలుసు. ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే ఎలా నిలబడాలి అనే విషయాలన్నీ మీకు బాగా తెలుసు. మీకు కాబట్టి ఇలా ప్రతి విషయానికి నిరాశపడరు, బాధపడ్డు, కుంగిపోవడం అన్నీ కూడా గడిచిపోయినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితానికి మీకు జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీరు దేన్ని చూసి కృంగిపోలేదు, బాధపడలేదు, అక్కడే ఆగిపోలేదు. అయితే మీరు చేసినటువంటి తప్పు ఏంటంటే అత్యంత ప్రీతికరమైనటువంటి బంధాలని మీకు బాగా నమ్మారండి. మీ చుట్టూ ఉన్నారని చెప్పేసి ఎప్పుడైనా సరే మీరు వారే మాకు సర్వస్వం అని చెప్పేసి అనుకున్నారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేసేటటువంటి మోసగాళ్ళని చెప్పేసి తెలుసుకోలేకపోయారు. గుడ్డిగా మీరు కొంతమంది వ్యక్తుల్ని నమ్మి అది నకిలీ బంధం అని చెప్పేసి మీరు తెలుసుకోలేక వారిపై ఎక్కువగా వారు మనవాళ్లేనని చెప్పేసి తెలియనటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకోవడం వలన ఈ రోజున మీ మనసుకి కాస్త ఒత్తిడి, బాధ అనేది కలుగుతుంది. కాబట్టి మీకు ఈ రోజున ఎక్కువగా నష్టాన్ని కల్పించే అవకాశాలు అయితే ఎక్కువగా ఏమీ లేవండి. మానసికంగా కాస్త ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుందండి. ఒంటరితనాన్ని అయితే మీరు ఎప్పటి నుంచో కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి ఇది మీకు కొత్త ఏమీ కాదు. అయితే ఒక నిజాన్ని తెలుసుకుంటున్నారు. ఒక ఫేక్ మనిషి ఎవరనేది తెలుసుకుని వారిని మీరు మీ నుండి దూరం చేసుకోబోతున్నారు. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఒంటరితనం అనేది చాలా మనిషికి గొప్ప విషయం. అయితే ఏ బాధలు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. కాబట్టి మీకు లాభ నష్టాలు ఏమిటి అంటే గనుక నిజాన్ని కడుపులో దాచుకుని పైకి ఏ విధంగా అయితే నటిస్తున్నారో అటువంటి ఆ బంధాలని దూరం చేయడం అనే చెప్పేసి భగవంతుడిని మీరు చాలా మేలు అని చెప్పేసి మీ మంచి మనసుకు వారిని మీకు ఆ భగవంతుడు కూడా మీ నుంచి దూరం చేస్తున్నాడని మీకు చెప్పుకోవడం చాలా మంచిది. కాబట్టి ఈ రోజున మీకు ఆ భగవంతుడు ఉపకారమే చేస్తున్నాడండి. బంధాన్ని దూరం చేసుకోవడం అనేసి చెప్పేసి ఈ రోజున మీకు మీ మనసుకి కొంచెం బాధగా అనిపించినా సరే ఈ రోజున కృంగిపోకుండా కాస్త ధైర్యంగా ఉండండి. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా హనుమంతుల వారి ఆరాధన అనేది మీరు చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఓం హనుమతే నమః, ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమః అనే నామాలను మీరు పఠిస్తూ ఉండండి. అలాగే ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోండి. మీ మనసులోనే తప్పకుండా స్వామివారి నామాన్ని, హనుమాన్ చాలీసా గాని పఠిస్తూ ఉండండి. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి. నేను ఒంటరిగా ఉన్నాను అనే చెప్పేసి పాత విషయాలను మీరు పదే పదే తలుచుకోకుండా ఉండండి. మీకు లేదా ఒక నచ్చినటువంటి ప్రదేశానికి వెళ్ళడం, లేదా మీకు బాగా నచ్చినటువంటి పనులు చేయడం, లేదా మీకు బాగా నచ్చినటువంటి ఒక వ్యక్తితో కలిసి కాస్త సమయాన్ని గడపడం, ఇటువంటివి చెయ్యండి. అలాగే మీకు దూరమైనటువంటి వ్యక్తులను క్షమించి విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. మరింత వారిపైన కోపాన్ని పెంచుకొని మీ మనసుకు ఒత్తిడి అనేది తీసుకురాకండి. అలాగే ఆ బంధం మీ నుండి దూరమైంది అంటే అది కేవలం దైవ బలం, దైవ సంకల్పం. మీ మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షించాడని మాత్రం కనిపెట్టండి. ఆ భగవంతుడిపై కోపాన్ని, పగను పెంచుకోకండి. గడిచిపోయిన కాలం మరీ ఎలాగూ రాదు. కాబట్టి వెళ్ళిపోయినటువంటి బంధాలు మరీ తిరిగి మన జీవితంలోకి రానవసరం లేదు. కాబట్టి ఈ పరిణామం అనేది మీ కళ్ళు తెరిపించడానికి, నిజమేమిటో మీ జీవితంలో తెలుసుకోవడానికి ఇది కాలం ఆడుతున్నటువంటి వింత నాటకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ భగవంతుడితో పాటు ఒక ప్రకృతి చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం అని చెప్పేసి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా మీ జీవితంలోకి అనుమతి ఇవ్వండి. ఒక కొత్త మలుపు అనేది ఈ రోజున మీ జీవితంలో స్టార్ట్ అయినట్టుగా మీరు భావించండి. దానికోసం మీరు ముందు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి దానికోసం మీరు ప్రిపేర్ అవ్వండి.
ఇక ఈ రోజున మీరు బయటికి వెళ్ళడానికి అప్రమత్తంగా ఉండండి. బాగా నచ్చినటువంటి ప్లేసులకు వెళ్ళడానికి ముందుగానే తెలుసుకుని అక్కడికి వెళ్ళి మీరు మంచిగా పీస్‌ఫుల్‌గా మనసును ప్రశాంతంగా ఉంచుకుని కాబట్టి నూతన వ్యక్తుల పరిచయం అనేది ఉండవచ్చండి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు కూడా షేర్ చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలనేది మీకు తెలియనటువంటి విషయం అయితే కాదండి. చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి బయటికి వెళ్ళే ముందు ఈ రోజున నుదుటిన సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళండి. అలాగే ఈ రోజున హనుమాన్ ఆలయాన్ని దర్శించి స్వామివారికి తమలపాకులను లేదా వడమాలను సమర్పించండి. ఈ విధంగా ధైర్యంగా ఉండండి. మనసుకు ప్రశాంతంగా ఉంటే ఎటువంటి చెడు సమస్యలు, ఏ బాధలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవండి. ఈ రోజున మీకు బాగా కలిసొచ్చేటటువంటి ఒక దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు ఈ రోజున బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టపు రంగులు తెలుపు, లేత గులాబీ రంగులు. చాలా అదృష్టంగా ఉన్నటువంటి రంగులు చెప్పేసి మీకు ఈ రంగుల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ, దుస్తువులు కానీ వాటితో మీరు బయటకు వెళ్ళడం వలన మీకు అనుకూలమైనటువంటి పనులు అనేవి పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున నువ్వుల నూనె దీపంతో శ్రీ మహావిష్ణువు ముందు సాయంత్రం వేళ సంధ్యా వేళలో దీపం వెలిగించుకోండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అలాగే నచ్చినట్లయితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.